సో వెల్కమ్ టు నాగిరాదిత్య మ్యాథ్స్ డే 15 మ్యాథ్స్ ఆన్లైన్ క్లాస్ అందరికి కూడా స్వాగతం. సో నిన్నటితో మనం సెట్స్ అనే చాప్టర్ని కంప్లీట్ చేయడం జరిగింది. సో మీరందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా చాప్టర్ విన్నారు. సో ఆ చాప్టర్ చాలా ఈజీగా ఉంది, చాలా మంది చెప్పడం జరిగింది. ఆ చాప్టర్లో ముఖ్యంగా వెన్ డయాగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్, అవన్నీ బాగా చూసుకోండి. అదేవిధంగా సెట్ బిల్డర్ ఫామ్, అదేవిధంగా రాస్టర్ ఫామ్, ఇవన్నీ కూడా బాగా చూసుకోండి. చూసుకుంటే మీకు ఎగ్జామినేషన్లో మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, ఆ చాప్టర్కి సంబంధించి మనం వీకెండ్ టెస్ట్ ఈ సండే కండక్ట్ చేసుకుంటాం సెట్స్ చాప్టర్కి సంబంధించి. సో మరి ఈరోజు చాలా ఇంపార్టెంట్ చాప్టర్, పేపర్ 1లోని ఒక ఇంపార్టెంట్ చాప్టర్ మనం స్టార్ట్ చేయలేకపోతున్నాం. ఆ చాప్టర్ పేరు ఏంటంటే పాలినామియల్స్, బహుపదులు అని అంటారు తెలుగులో మనం. సో ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించేటట్లయితే దీంట్లోంచి 2 ఎస్ఐ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, అదేవిధంగా 1 మార్క్, హాఫ్ మార్క్, అన్ని క్వశ్చన్స్ దీంట్లోంచి రావడానికి అవకాశం ఉంది. ఈ చాప్టర్లో మొత్తం మనకి 4 ఎక్సైజెస్ ఉంటాయి. 4 ఎక్సైజెస్ ఉన్నప్పటికి కూడా చాలా సింపుల్గా ఉంటుంది చాప్టర్ అంతా కూడా. సో దీంట్లో మనకి ఏంటంటే విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్, దానికి సంబంధించి ఆ కాంపిటెన్సీని బేస్ చేసుకొని ఖచ్చితంగా మనం గ్రాఫ్ ప్రాబ్లం అనేది చేయాలన్నమాట. సో గ్రాఫ్ ప్రాబ్లం దీంట్లో చాలా ఇంపార్టెంట్. సో అందువల్ల చాలా ఇంపార్టెంట్ చాప్టర్ మనం ఈరోజు స్టార్ట్ చేసుకుంటున్నాం. సో ఈ చాప్టర్ని మీరందరూ కూడా ఈ సెట్స్ చాప్టర్ ఎంత ఈజీగా విన్నారు, ఎంత బాగుందో, మీకు ఈ చాప్టర్ కూడా అంతే అదే విధంగా ఉంటుంది మీ అందరికి కూడా. సో అందరూ కూడా ఈ చాప్టర్ని వినడానికి సిద్ధంగా ఉండండి. ఓకే, పాలినామియల్స్ గురించి మనం ఆల్రెడీ 7th క్లాస్ నుంచి 8th క్లాస్ నుంచి కూడా తెలుసుకున్నాం. సో దానికంటే కొంచెం ఎక్స్టెండెడ్ మనకి ఈ 10th క్లాస్లో ఉంటుంది. సో అంతకంటే దీంట్లో కష్టమైన విషయం ఏం లేదు. సో దీంట్లో కొత్త విషయం ఏంటంటే గ్రాఫ్స్ ఉంటాయన్నమాట. సో గ్రాఫ్స్ మీరు ఎలా వేయాలనేది మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ఈ చాప్టర్లో, అంటే ప్రతి గ్రాఫ్ని కూడా మీకు విజువలైజేషన్ ద్వారా మీకు చూపించడం జరుగుతుంది. సో చాలా ఈజీగా మీరు అందరూ కూడా గ్రాఫ్లు వేయగలుగుతారు. సో మనకి ఇంచుమించు 2nd ఎక్సైజ్లోనే గ్రాఫ్లు వేయడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ చాప్టర్ పేపర్ 1లో. సో పేపర్ 1లో మనం సెట్స్ చెప్పుకున్నప్పుడు 3rd చాప్టర్ చెప్పుకుంటున్నాం. సో చాలామంది అడుగుతున్నారు రియల్ నెంబర్స్ చెప్పని. సో త్వరలోనే రియల్ నెంబర్స్ కూడా చెప్తాం, డెఫినెట్, దాన్ని ఏం వదిలిపెట్టే సమస్య ఏం లేదు. ఓకే, ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ పేపర్ 2లో ఒక చాప్టర్ చెప్పుకొని అప్పుడు నెక్స్ట్ ఖచ్చితంగా మనం రియల్ నెంబర్స్లోకి వద్దాం. సో రియల్ నెంబర్స్ మీకు బాగా అర్థమయ్యేలాగా ఆ చాప్టర్ని ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. సో ఇది ఈ పాలినామియల్స్ చాప్టర్ గురించి. సో మరి మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. లెట్ us స్టార్ట్ ద క్లాస్లో నిన్నటితో మనకి సెట్స్ చాప్టర్, సమతుల్య చాప్టర్ కంప్లీట్ అయింది. సో ఈరోజు మనం పాలినామియల్స్ చాప్టర్ స్టార్ట్ చేద్దాం. అయితే మనం చాప్టర్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి ప్రీవియస్ నాలెడ్జ్ అంతా కూడా రీక్యాప్చులేషన్ చేసుకుందాం. వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ సో ఫార్ ఇన్ 9th క్లాస్. సో దాని తర్వాత మనం ఏం చేద్దామంటే ఎక్సర్సైజ్లోకి ఎంటర్ అవుదాం. ఓకే, an algebraic expression is said to be a polynomial if all the variable powers must be non-negative integers. All the variable powers must be non-negative integers. Then it is known as a polynomial. ఇప్పుడు మనం బహుపది అంటే ఏంటి చెప్పుకుందాం. బహుపది అంటే ఏంటంటే ఒక బీజీయ సమాసంలో చరరాశి యొక్క ఘాతాంకాలన్నీ కూడా మనకి రుణేతర పూర్ణ సంఖ్యలైతే దాన్ని మనం ఏమంటామంటే బహుపది అంటాం. సో ఐఎమ్ గోయింగ్ టు రైట్ an example for polynomial x² plus 3x. So this is a polynomial because the variable powers, the variable is x here, the power is 2, which is a non-negative integer, and the power of x 1, which is a non-negative integer. So this kind of algebraic expression is called a polynomial. Polynomial is a special type of algebraic expression and whose all variable powers must be non-negative integers. సో బహుపది అంటే ఇక్కడ ఒక ఉదాహరణ రాయటం జరిగింది. ఈ ఉదాహరణ మీరు గమనించినట్లయితే x యొక్క ఘాతాంకం చూసినట్లయితే 2 ఉంది ఇక్కడ మనకి. ఈ 2, ఈ 1, ఈ 2 కూడా ఏంటంటే మనకి రుణేతర పూర్ణ సంఖ్యలు. రుణేతర పూర్ణ సంఖ్యలు అంటే మనకి రుణ సంఖ్యలు వేసుకోకూడదు అనమాట. రుణ సంఖ్యలు కానీ తీసుకోవాలి ఇక్కడ. ఓకే, ఇప్పుడు మీ అందరికీ డౌట్ వస్తుంది, ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్కి పాలినామియల్కి డిఫరెన్స్ ఏంటని డౌట్ వస్తుంది మీ అందరికీ. ఇక్కడ చూడండి రాస్తున్నాను, x² plus 3x అని రాశాను ఇక్కడ నేను. ఇది పాలినామియల్, బహుపది అని అంటున్నాను. మరి బహుపది కాంతి ఎలా ఉంటుంది ఇక్కడ రాసి చూపిస్తాను చూడండి.
ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3/x ఇది బహుపది కాదు. ఇది కేవలం బీజీ సమాసం మాత్రమే అవుతుంది, బహుపది కాదు. ఎందుకు బహుపది కాదో చూద్దాం ఒకసారి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ దీన్ని ఎలా రాసుకోవచ్చు, 1/x అంటే ఎలా రాయొచ్చు మనం, x⁻−1 అని రాసుకోవచ్చు. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ x⁻−1. ఇప్పుడు దీని ఘాతాంకం ఎంత ఉంది, ఇక్కడ చూడండి 2 ఉంది. ఇక్కడ దీనికి ఎంత ఉంది, పవర్ -1 ఉంది. సో -1 ఏంటి, రుణ పూర్ణ సంఖ్య. ఇలా పైన పవర్స్ మనకి రుణ పూర్ణ సంఖ్యలు రాకూడదు, ఘాతాంకాలు మనకి రుణ పూర్ణ సంఖ్యలు రాకూడదు అన్నమాట. ఇలా వస్తే దాన్ని మనం బహుపది అని అనం. ఇది బహుపది కాదు, ఇది కేవలం బీజీ సమాసం మాత్రమే. దిస్ ఈజ్ ఓన్లీ an algebraic expression but not a polynomial. This is not a polynomial. Okay, this is not a polynomial. So I am going to write another polynomial here. So this is 3x square plus 4x plus 2. So this is another polynomial. So if you observe all the powers, if the power is 2, power is 1, so all these powers, so all these powers are non-negative integers. That is why this is known as a polynomial. This is example for polynomial. ఇక్కడ మీకు మరొక బహుపది రాయటం జరిగింది. ఈ బహుపదిని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చరరాశి యొక్క ఘాతాలు అన్నీ కూడా మనకి ఎలా ఉన్నాయంటే అవన్నీ కూడా రుణేతర పూర్ణ సంఖ్యల కింద ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే ఒక బహుపదికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సో బహుపది అంటే ఏంటి, ఒక బీజీ సమాసంలో చరరాశి యొక్క ఘాతాలన్నీ కూడా మనకి రుణేతర పూర్ణ సంఖ్యలు అయితే దాన్ని మనం ఏమంటామంటే బహుపది అని అంటాం. In algebraic expression, all powers of the variables must be non-negative integers, then it is known as a polynomial. Okay, so next monomial. So what is monomial? So monomial, a polynomial is known as a monomial if it contains only one term, a single term. Okay, సో ఏకపది అంటే ఏంటంటే ఒక బహుపదిలో ఒకే ఒక్క పదం ఉంటే దాన్ని ఏమంటాం మనం, ఏకపది అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 3x అని రాశాను. 3x అనేది ఏమవుతుంది మనకు చెప్పండి, ఏకపది అవుతుంది. అలాగే 3y అనేది ఏమవుతుంది, ఏకపది అవుతుంది. సో ఆల్ దీస్ ఆర్ నోన్ యాజ్ మోనోమియల్స్. ఓకే, నెక్స్ట్ బైనోమియల్. ఏ పాలినామియల్ హ్యాస్ 2 terms. ఓకే, then it is known as a binomial. ద్విపది అంటే ఏంటంటే ఒక బహుపదిలో 2 పదాలు ఉంటే దాన్ని ఏమంటాం అంటే ద్విపది అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 3x ప్లస్ y, ఇది మనకి ఏమవుతుందంటే ద్విపది. దీంట్లో 2 పదాలు ఉన్నాయి, 2 పదాలు ఉంటే ఇలా ద్విపది అంటాం. అలాగే 3 పదాలు ఉన్నాయి అనుకోండి, దాన్ని ఏమంటాం అంటే త్రిపది. త్రిపది అంటాం. ట్రైనోమియల్, ఇంగ్లీష్లో ట్రైనోమియల్ అంటారు. త్రిపది, ట్రైనోమియల్, త్రిపది అంటారు. 3 పదాలు ఉంటాయి. సో ఇంకా ఒక పదం ఉన్నా, 2 పదాలున్నా, 3 పదాలున్నా దాన్ని ఏమంటాం మనం, పోలినామియల్, బహుపది అని పిలుస్తాం అన్నమాట. సో ఇది బహుపది అంటే. ఓకే, పోలినామియల్ సంబంధించి దాంట్లో మళ్ళీ మోనోమియల్ వచ్చింది, బైనోమియల్ వచ్చింది, ట్రైనోమియల్ వచ్చింది. 1 టర్మ్ ఉంటే మోనోమియల్ ఏకపది అంటాం, 2 టర్మ్స్ ఉంటే బైనోమియల్ ద్విపది అని అంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్. డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్. ఇన్ ద గివెన్ పాలినామియల్ the highest power of each term, is considered as degree of the polynomial. The highest power of the given terms is known as degree of the polynomial. ఒక బహుపదిలో పదాలన్నింటిలోకి కూడా చరరాశి యొక్క ఘాతం ఏదైతే పెద్దది ఉంటుందో దాన్ని ఏమంటాం అంటే మనం బహుపది పరిమాణం అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక
పాలినామియల్ రాస్తున్నాను చూడండి. ఇక్కడ నేను 3x పవర్ 5 ప్లస్ 4x స్క్వేర్ ప్లస్ 6 అని రాశాను. ఇప్పుడు ఈ పాలినామియల్ ఎన్ని పదాలు ఉన్నాయి? మనకి 3 పదాలు ఉన్నాయి. హౌ మెనీ టర్మ్స్ ఇట్ హ్యాస్? 3 టర్మ్స్. 1 2 3. సో ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ద వేరియబుల్ ఈజ్ 5. సో ద డిగ్రీ ఆఫ్ దిస్ పాలినామియల్ ఈజ్ 5. ఈ బహుపది ఐఎమ్ గోయింగ్ టు రైట్ అనదర్ ఎగ్జాంపుల్. 4x స్క్వేర్ y స్క్వేర్ ప్లస్ 3x పవర్ 5 y స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 1. సో ఇలా రాసినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏం చేయాలంటే ఇందులో x అండ్ y ఆర్ నోన్ యాజ్ వేరియబుల్స్. సో దిస్ పవర్ ఈజ్ 1 అండ్ దిస్ పవర్ ఈజ్ 2. సో వీ హ్యావ్ టు యాడ్ దీస్ 2 పవర్స్. ఇప్పుడు దీని పవర్ ఏమవుతుందంటే 1 ప్లస్ 2, సో 3 అవుతుంది అనమాట. సో దీని పవర్ ఈ టర్మ్కి పవర్ ఎంత అవుతుందంటే 5 ప్లస్ 2 7 అవుతుంది అనమాట. అంటే ఇక్కడ 3 ఉన్నట్టు, ఇక్కడ 7 ఉన్నట్టు, ఇక్కడ 1 ఉందన్నమాట. ఓకే, కాన్స్టెంట్కి ఏమి లేకపోతే ఏముంటుంది? x పవర్ పక్కన 0 ఉంటుంది, అంటే దీనికి 0 ఉందన్నమాట. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 0 ఉంది. సో ఈ 4 పదాల్లో దేనికి హైయెస్ట్ పవర్ ఉంది? సో హైయెస్ట్ పవర్ వచ్చి మనకి ఇక్కడ 7 కాబట్టి, సో దీని యొక్క డిగ్రీ ఎంత అవుతుందంటే, దీని యొక్క పరిమాణం ఎంత అవుతుందంటే 7 అవుతుంది. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ తప్పు చేస్తారు. ఇక్కడ చరరాశుల యొక్క పైన ఉన్న ఘాతాంకాలన్నింటినీ కూడా కూడాలి మనం. ది పవర్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 2 పక్క పక్కన ఇంటూ కింద ఉంటేలాగా. సో అప్పుడు దాని డిగ్రీ ఎంత అవుతుందంటే, సో దిస్ డిగ్రీ ఈజ్ 7 అవుతుంది. దీని యొక్క డిగ్రీ 7 అవుతుంది. దీని యొక్క పరిమాణం వచ్చి 7 అవుతుంది. సో ఇక్కడ సింగిల్ వేరియబుల్ ఉన్నప్పుడు చాలా ఈజీగా మనం చెప్పేయచ్చు. ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయన్నమాట. సో పాలినామియల్స్లో 2 వేరియబుల్స్ కాదు, ఎన్నెన్న వేరియబుల్స్ ఉండొచ్చు. సో దీని యొక్క ఇది ఎంత అవుతుందంటే మనకి దీని యొక్క డిగ్రీ 7 అవుతుంది. దీని యొక్క పరిమాణం 2 అవుతుంది. ఓకే, ఇప్పుడు పాలినామియల్స్ యొక్క డిగ్రీ తెలుసుకున్న తర్వాత పాలినామియల్స్కి మనం ఒక నేమ్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటో చూద్దాం ఒకసారి. ఇప్పుడు నేను ఐఎమ్ గోయింగ్ టు రైట్ నెంబర్ 7 హియర్. ఓన్లీ ఒక కాన్స్టాంట్ నెంబర్ రాశాను ఇలా నేను. సో దీన్ని ఏమంటామంటే కాన్స్టాంట్ పాలినామియల్ అంటారు. కాన్స్టాంట్ పాలినామియల్. ఓకే, స్థిర బహుపది. దీన్ని మనం స్థిర బహుపది అని అంటాం. So this is constant polynomial. సో దీని యొక్క డిగ్రీ ఎంత అవుతుంది? దీని యొక్క పరిమాణం డిగ్రీ. సో దీని డిగ్రీ ఎంత అవుతుంది మనకి? పరిమాణం. సో దీని యొక్క డిగ్రీ ఈజ్ 0. ఓకే, సో కాన్స్టాంట్ పాలినామియల్ అంటే ఇక్కడ మనం నెంబర్స్ తీసుకుంటాం, కాన్స్టాంట్ నెంబర్స్. సో దీని యొక్క డిగ్రీ ఎంత అవుతుందంటే ఎప్పుడు కూడా కాన్స్టాంట్ పాలినామియల్ యొక్క డిగ్రీ ఎప్పుడు కూడా 0 అవుతుంది అన్నమాట. స్థిర బహుపది యొక్క పరిమాణం ఎప్పుడు కూడా మనకి 0 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇది ఫస్ట్ కేస్. నెక్స్ట్ సెకండ్ కేస్, డిగ్రీ 1 తీసుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏదో x ప్లస్ y అని తీసుకున్నాను. సో దీని డిగ్రీ 1, దీని డిగ్రీ 1. సో టోటల్ దీని యొక్క డిగ్రీ, దీని యొక్క పరిమాణం ఎంత మనకి? 1 మాట. సో దీని పరిమాణం 1 కాబట్టి దీన్ని ఏమంటాం అంటే లీనియర్ పాలినామియల్. లీనియర్ పాలినామియల్. సో దీని తెలుగులో ఏమంటారంటే ఏకచరరాశిలో బహుపది. సో ఏకచరరాశిలో బహుపది లేదా రేఖీయ బహుపది.
రేఖీయ బహుపది. ఓకే. థర్డ్ కేస్. సో పాలినామియల్ యొక్క డిగ్రీ 2 అయిందనుకోండి. సో పాలినామియల్ బహుపది యొక్క పరిమాణం 2 అయిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉందంటే x² + 2x + 1. సో దీని యొక్క పరిమాణం ఎంత? ఈ పదం యొక్క డిగ్రీ వచ్చి 2, ఈ పదం యొక్క డిగ్రీ వచ్చి పరిమాణం వచ్చి 1, దీని యొక్క పరిమాణం వచ్చి 0. కాబట్టి సో దీన్ని టోటల్గా దీని యొక్క డిగ్రీ, దీని యొక్క పరిమాణం ఎంత అవుతుందంటే మనకి 2 అవుతుంది. కాబట్టి దీన్ని ఏమంటారంటే క్వాడ్రాటిక్ పాలినామియల్. పాలినామియల్. తెలుగులో ఏమంటారంటే వర్గ బహుపది. వర్గ బహుపది అని అంటారు దీన్ని. ఓకే. ఫోర్త్, డిగ్రీ 3 అయిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ x³ + 3x² ఏదో +1 ఇలా ఉంది. సో డిగ్రీ 3 అయితే దీన్ని ఏమంటారంటే క్యూబిక్ పాలినామియల్. తెలుగులో ఏమంటామంటే దీన్ని ఘన బహుపది. సో ఇది. సో పాలినామియల్ యొక్క డిగ్రీ అంటే ఏంటి తెలుసుకున్నాం మనం. ఒక పాలినామియల్లో టర్మ్స్లో వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అంటాం. ఒక బహుపదిలో చరరాశి యొక్క గరిష్ట ఘాతాంకాన్ని మనం ఏమంటామంటే బహుపది యొక్క పరిమాణం అని అంటాం. ఒక స్థిర బహుపది తీసుకున్నట్లయితే, స్థిర బహుపది అంటే 7, వీటిని స్థిర బహుపది అంటాం. సో స్థిర బహుపది యొక్క పరిమాణం ఎప్పుడు కూడా ఎంత అవుతుందంటే మనకి 0 అవుతుంది. అదేవిధంగా లీనియర్ పాలినామియల్ అంటే రేఖీ బహుపది తీసుకుంటే దీని యొక్క పరిమాణం 1 అవుతుంది. వర్గ బహుపది, ఒక బహుపది యొక్క పరిమాణం 2 అయితే దాన్ని వర్గ బహుపది అంటాం. ఒక బహుపది యొక్క పరిమాణం 3 అయితే దాన్ని ఘన బహుపది అంటాం. క్యూబిక్ పాలినామియల్. ఓకే. సో ఈ విధంగా మనం డిగ్రీస్ని బేస్ చేసుకుని పాలినామియల్స్కి నేమ్ పెట్టొచ్చు. ఓకే. సో చాలా ఇంపార్టెంట్. జీరో పాలినామియల్, జీరో ఆఫ్ పాలినామియల్ అదంటే వేరు, జీరో పాలినామియల్ అంటే వేరు. శూన్య బహుపది. జీరో పాలినామియల్ అంటే సున్నని జీరో ఈజ్ నోన్ యాజ్ జీరో పాలినామియల్. జీరో ఈజ్ ఆల్సో ఏ పాలినామియల్ విచ్ ఈజ్ నోన్ యాజ్ జీరో పాలినామియల్. సున్నని శూన్య బహుపది అని అంటారు. సో శూన్య బహుపదికి పరిమాణము, సో డిగ్రీ ఈజ్ అన్డిఫైన్డ్. సో శూన్య బహుపదికి డిగ్రీ ఈజ్ అన్డిఫైన్డ్, డిగ్రీ అనేది ఉండదన్నమాట. సో శూన్య బహుపదికి పరిమాణం అనేది ఉండదు. సున్నని శూన్య బహుపది అని అంటారు. సో దీని యొక్క పరిమాణం ఉండదు. అలాగే ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు ఏంటంటే జీరో ఆఫ్ పాలినామియల్ అంటే వేరు, బహుపది యొక్క శూన్య విలువ అంటే వేరు. ఆ తర్వాత నేర్చుకుంటాం మనం. శూన్య బహుపది అంటే వేరు. సున్నని మనం ఏమంటామంటే శూన్య బహుపది అంటాం. శూన్య బహుపదికి పరిమాణము అనేది నిర్వచించబడదు, పరిమాణం ఉండదు. అదేవిధంగా ఫైనల్గా మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ పై అని తీసుకున్నాం. సో పై ఈజ్ నాట్ ఏ పాలినామియల్. సో దిస్ కెనాట్ బి ట్రీటెడ్ యాజ్ ఏ పాలినామియల్. పై కానీ ఈ కానీ వీటిని ఏమంటాం మనం చెప్పుకున్నాం, ట్రాన్సెండెంటల్ నెంబర్స్ అంటాం. సో వీటిని తీసుకుంటే వీటిని మనం పాలినామియల్ అనకూడదు, పాలినామియల్స్ కింద తీసుకోకూడదు వీటిని. అంటే ఇక్కడ 4 తీసుకున్నాం, దీన్ని పాలినామియల్ అనొచ్చు, కాన్స్టాంట్ పాలినామియల్ అంటున్నాం. అలాగే పై తీసుకొని దీన్ని కాన్స్టాంట్ పాలినామియల్, స్థిర బహుపది అనకూడదు అన్నమాట, రాంగ్ అవుతుంది. ఓకే. సో ఇవి మనకి అసలు పాలినామియల్స్ దాంట్లోకి రావు ఇవి. ఓకే. సో 4 అనేది కాన్స్టాంట్ పాలినామియల్, స్థిర బహుపది అవుతుంది. ఇది పాలినామియల్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అంతా కూడా. ఓకే. సో మనం ఏం నేర్చుకున్నప్పటి వరకు కూడా ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్, బీజీయ సమాసం అంటే ఏంటో నేర్చుకున్నాం. ఎక్సర్సైజ్ 3.1. సో ఫస్ట్ Roman సెక్షన్ A. సో
if p of x is equal to 5x power 4 minus 6x power 5 plus 7x minus 6. So find coefficient of x power 5 and degree of p of x and constant term. సో తెలుగు మీడియం చూడండి, ఇక్కడ x పవర్ 5 యొక్క గుణకంని కనుక్కోమంటున్నాడు. గుణకం x పవర్ 5 గుణకం కనుక్కోమంటున్నాడు. అదేవిధంగా p of x యొక్క పరిమాణం కనుక్కోమంటున్నాడు. అదేవిధంగా ఇందులో స్థిర పదాన్ని కూడా కనుక్కోమంటున్నాడు. చాలా సింపుల్ ప్రాబ్లం ఇది. సో ఏ సో కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 5, కోఎఫిషియంట్ ఆఫ్ x power 5 is equal to the coefficient of x power 5 is minus 6. Okay, we have to write minus 6 here, and degree of p of x, degree of p of x, that is equal to, what is the degree? The degree is 7. So degree of p of x is 7. The highest power of the variable is 7, that is why the degree is 7. And what is the constant term? The constant term is minus 6. Constant term is equal to minus 6. Okay, తెలుగు మీడియం గుణకం x పవర్ 5 యొక్క గుణకం x పవర్ 5 యొక్క గుణకం ఎంత వచ్చింది? minus 6 వచ్చింది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు minus 6. పరిమాణం p of x యొక్క పరిమాణం, p of x యొక్క పరిమాణం is equal to 7. ఎందువల్లంటే చర్రాశి యొక్క గరిష్ట ఘాతాంకం మనకి ఇక్కడ 7 ఉంది కాబట్టి 7 పరిమాణం అవుతుంది. అదేవిధంగా స్థిర పదం ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది? ఇక్కడ మనకి -6 ఉంది. ఓకే, ఇంకా ఈ క్వశ్చన్లో ఏంటంటే బి క్వశ్చన్ చూడండి. బి క్వశ్చన్ ఏంటంటే రైట్ 3 more polynomials and create 3 questions for each of them. సో మీరు కూడా 3 polynomials మీ ఇష్టం వచ్చిన రాయి, అవి నేను రాయకూడదు, మీ సొంతంగా రేపు ఇది యాక్టివిటీ కింద చేయండి. ఓకే, ఈరోజు యాక్టివిటీ కింద చేయండి. ఇది 3 polynomials తయారు చేయండి. 3 polynomials అంటే ఈ విధంగా అన్నమాట. ఏదో ఇక్కడ x పవర్ 7 ఇచ్చాడు, అలాగే కాదు, మీరు x² + 2x + 5 అలాగే ఎంతైనా తీసుకోవచ్చు. తీసుకొని మీరు కూడా కొన్ని క్వశ్చన్స్ తయారు చేయండి. వాటికి అంటే దాని డిగ్రీ ఎంత, అదేవిధంగా కాన్స్టెంట్ టర్మ్ ఏది, అండ్ సమ్ ఆఫ్ ద ఎక్స్ టర్మ్ అండ్ ఎక్స్ కోఎఫిషియంట్ అండ్ x² కోఎఫిషియంట్, x² గుణకము x గుణకము మొత్తం ఎంత, మీ క్రియేటివిటీ ఉపయోగించి తయారు చేయండి. సో ఇది నేను చెప్పడం కంటే మీరు యాక్టివిటీ కింద చేస్తే బాగుంటుంది. ఓకే, సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మనం రేపు చేద్దాం.